హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను పెసరబ్యాళ్ళతో చారు ఎలా చేయాలో చూపిస్తున్నా. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కాక అందులో పిడికెడు పెసరబ్యాళ్ళు వేసుకోండి. పెసరబ్యాళ్ళను ఇలా బాగా వేపుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పెసరబ్యాళ్ళు వేసేసుకోండి. తర్వాత వాటిని ఒకసారి వాష్ చేసిన పెసరబ్యాళ్ళల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అందులోకి హాఫ్ కట్ చేసిన టమోటా పీస్ని పెట్టండి. నేను ఇక్కడ 2 మెంబర్స్కి చేస్తున్నా కాబట్టి ఈ క్వాంటిటీ వేసుకున్నాను. ఇలా ఒక కుక్కర్ గిన్నెలో రైస్తో పాటు పైన పెట్టేసుకుంటే మీకు ఈజీగా రసం కూడా పెట్టేయచ్చు. సో నేను కింద రైస్ పెట్టాను. రైస్ పైన ప్లేట్లో పెసరబ్యాళ్ళు ఇలా టమోటా పెట్టి కాస్త పసుపు కొంచెం ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసి రైస్కి రాణించిన విజిల్స్ వస్తే చాలు. ఆ విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ మనం ఒక రోల్ తీసుకొని అందులో 6 నుంచి 7 మిరియాలు వేసుకోండి. మిరియాలని ఇలా బాగా స్మాష్ చేసుకున్నాక అందులోకి జీలకర్ర ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం జీరా పౌడర్ వేసాను. జీరా పౌడర్ 1 స్పూన్ వేసి 4 నుంచి 5 వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి వేసుకోండి. మా ఎండుమిర్చి చాలా కారం ఉంది కాబట్టి 1 వేసాను. ఒకవేళ మీవి కారం తక్కువ ఉంటే 2 దాకా వేసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఆ లోపు విజిల్ వచ్చేసి ఉంటుంది. ఇలా స్మాష్ చేసుకోండి. పెసరబ్యాళ్ళు టమోటాని 2 కలిపి ఇలా బాగా ఎనుపుకోండి. పప్పు ఎనిపినట్టుగా ఎనిపి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి కాస్త ఆయిల్ వేసి ఆవాలు, ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసేసి ఇలా బాగా వేగనివ్వండి. అది కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పెసరబ్యాళ్ళని, వాటిని అందులో వేసేసేయండి. వేసేసి బాగా కలియబెట్టండి. ఇలా కలిపిన తర్వాత కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి 1 నుంచి 2 గ్లాసుల నీళ్లు వేసుకోండి. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పెసరకట్టు లేదా పెసరబ్యాళ్ళ చారు, దీన్ని నిమ్మకాయ రసం కూడా అంటారు. ఇది వంటికి చాలా చలవ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా మరిగిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి లాస్ట్లో ఇంకా చారు రెడీ అయింది అనుకునే టైంలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే నిమ్మకాయ రసం రెడీ. ఆర్ పెసరబ్యాళ్ళ చారు, పెసరకట్టు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.